పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. చూసారా అద్దాల మేడ లాంటి వెనక ఒక భవనాన్ని చూసారా? ఇది రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్. డాక్టర్ అర్జున్ రెడ్డి గారు అంటే తెలుసు కదా, మన కొవ్వూరల్ సింహం. సో లేడీ టైగర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట అర్జున్ రెడ్డి గారు. వెరికోస్ వెయిన్స్, సో రక్తనాళాలు ఉబ్బినప్పుడు కానీ లేకపోతే ప్రోస్టేట్ కానీ రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ కి వస్తే మీకు ఎటువంటి సర్జరీ లేకుండా జస్ట్ పిన్ ఉంటుంది కదా, మనం శారీకి పెట్టుకునే పిన్ చెప్పాలి అంటే మీకు అలాంటి ఒక చిన్న పిన్ హోల్ తోనే మీకు మంచిగా నీట్ గా దాన్ని క్యూర్ చేసి వితిన్ 1 day లోనే ఇంటికి పంపించే ఒక మంచి టెక్నాలజీ, అన్ని రకాల టెక్నాలజీలు కలిగి ఉన్న అన్ని రకాల మిషన్స్ మనకి రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. అమ్మ సపోర్ట్ ఎలా ఉంది? హాస్పిటల్ కట్టేటప్పుడు అమ్మకు కూడా మంచి టేస్ట్ ఉంది కదా, వాళ్ళ సపోర్ట్ తోనే కదా అంత మంచి ఆర్కిటెక్ట్స్ కానీ అంత మంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే మనము ఐ కాంట్ పర్సనల్ లెవెల్ నేను ఇంతలో చేయలేను. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం ఆమె మీదకి ప్రతి ఒక్కళ్ళు ఇష్టానికి మాట్లాడటం స్టార్ట్ చేశారు. అవన్నీ విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? మాకైతే బాధ అనిపిస్తుంది కొంచెం. పబ్లిక్ సర్వీస్ అనేది మంచి వాళ్ళు ఇది కట్టేటప్పుడు అసలు ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్, అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు ఇంకా అనేదాన్ని మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే చేశానండి ఏదైనా. సో ఇప్పుడు సిటీలో ఫస్ట్ మిషన్ వచ్చిందని చెప్పారు కదా సార్? అది పైన ఉంటుంది, హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్. అది ఓకే. ఓపెన్ సర్జరీ చేస్తూనే ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ చేయగలుగుతాం ఈ మిషన్ మీద. ఓ ఇదేనా ఆ మిషన్? సో ఇది మా హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్. ఓకే. సో రోబో మూమెంట్ లాగే ఉంది. అది కూడా చాలా పెద్దది సార్ మిషన్, నేను ఎప్పుడు చూడలే ఎంత పెద్దది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చూసారా అద్దాల మేడ లాంటి వెనక ఒక భవనాన్ని చూసారా? సో ఇది రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్. ఇండియాలో చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫస్ట్గా స్టార్ట్ చేసిన సెంటర్ ఏదైనా ఉంది అంటే మన ఇండియాలో అది మన హైదరాబాద్లో ఉందని చెప్పుకోవడానికి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో అదే మన రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సెంటర్. డాక్టర్ అర్జున్ రెడ్డి గారు అంటే ఆయన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనమాట. చెప్పాలి అంటే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత చాలామంది దీని గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు గూగుల్లో. రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ గచ్చిబౌలిలో ఎక్కడుంది అని సెర్చ్ చేశారనమాట. ఎందుకంటే పర్టికులర్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఈ వాస్కులర్ సెంటర్స్లో దొరకడం చాలా చాలా కష్టం. ఎస్పెషల్లీ సో నరాలు అంటే వెరికోస్ వెయిన్స్, సో రక్తనాళాలు ఉబ్బినప్పుడు కానీ లేకపోతే ప్రోస్టేట్ కానీ లేకపోతే మన డయాబెటిక్ ఫుడ్ కానీ రక్తనాళాలకు సమస్య అండ్ వెరికోస్ వెయిన్స్ ఎస్పెషల్లీ చాలామంది రూరల్ లేదు, అర్బన్ లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఇది కామన్ అయిపోయింది అనమాట ఈ రోజుల్లో. దాన్ని చాలా ఎర్లీగా గమనించి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో దాన్ని తగ్గించడం చాలా చాలా ఈజీ. కానీ ఎంతోమంది ఈ థైస్ దగ్గర, ఈ కాళ్ళ దగ్గర బాగా ఉబ్బిపోయి నడవడానికి ఇబ్బంది అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళకి చెప్పడానికి చాలా ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు, మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అని చెప్పడం కష్టమే. కానీ అలాంటి స్టేజ్లో కూడా రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్కి వస్తే మీకు ఎటువంటి సర్జరీ లేకుండా జస్ట్ పిన్ ఉంటుంది కదా, మనం శారీకి పెట్టుకునే పిన్ చెప్పాలి అంటే మీకు అలాంటి ఒక చిన్న పిన్ హోల్తోనే మీకు మంచిగా నీట్గా దాన్ని క్యూర్ చేసి వితిన్ 1 day లోనే ఇంటికి పంపించే ఒక మంచి టెక్నాలజీ, అన్ని రకాల టెక్నాలజీలు కలిగి ఉన్న అన్ని రకాల మిషన్స్ మనకి రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఒకసారి మీరు లోపలికి వస్తే అర్థమవుతుంది. రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ ఇది 7 star హోటల్ కాదండి, మన అర్జున్ రెడ్డి గారి రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అనమాట. అర్జున్ రెడ్డి గారు ఇక్కడే అవైలబుల్ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోపలికి వచ్చిన తర్వాత ఏ పేషెంట్కి అయినా భయం ఎక్కువ ఉంటుంది సార్. అమ్మో ఒక రోగంతో వెళ్తే 10 రోగాలు బయట పెట్టేస్తారేమో, ఈ బ్లడ్ టెస్టులు చేసి స్కానింగ్లు చేసి అల్ట్రాసౌండ్లు చేసి అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేషెంట్కి భయం లేకుండా హ్యాపీగా దర్జాగా కూర్చోబెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ స్టైల్ అసలుకి?
ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు, ఏ డాక్టర్ క్యాబిన్ ఇలా ఉండదు. Yeah. ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రూమ్స్ ఇలా పెట్టడం ఎందుకు వచ్చింది ఈ థాట్ మీకు? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బ్యారియర్ ఫ్రీ ఎగ్జామినేషన్ అనే కాన్సెప్ట్ అండి. అంటే Okay. యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో ఆల్మోస్ట్ చాలా వరకు హాస్పిటల్స్ ఈ ట్రెడిషనల్ కన్సల్టేషన్ రూమ్స్ నుంచి మూవ్ అయ్యి ఈ బ్యారియర్ ఫ్రీ ఎగ్జామినేషన్ రూమ్స్ అనేది క్రియేట్ చేశారు. సో దీనికి టూ కాన్సెప్ట్స్ అన్నమాట. Okay. ఒకటి పేషెంట్ కంఫర్ట్. మీరు కానీ కూర్చున్న చైర్ చూస్తే కూర్చోడానికి చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా ఒక ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ టేబుల్లో అవును మెట్లు ఉంటాయి, మెట్ల పైన ఎక్కి పేషెంట్ పనుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ చేయాలంటే. సో మా దగ్గరికి వచ్చే చాలా మంది వాస్కులర్ పేషెంట్స్కి జనరల్గా ఆల్రెడీ కాళ్ళలో ఇష్యూస్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, పుండులు ఉండొచ్చు, ఏజ్ ఉండొచ్చు. ఎక్కువగా మేము జెరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే కొంచెం బాగా 70s అబవ్ 60s అబవ్ పేషెంట్స్ని చూస్తుంటాము. వాళ్ళకి రాగానే ఎగ్జామినేషన్ చేయడానికి అది ఫస్ట్ బ్యారియర్, అది పోయి ఎక్కి దానిపైన పనుకోవడం. సో దీంట్లో మీకు ఈ చైర్లో ఆల్మోస్ట్ సింపుల్గా వాళ్ళు వీల్ చైర్ నుంచి కానీ ఆర్ కంఫర్టబుల్గా వచ్చి కూర్చునే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. అండ్ దీన్నే మనం ఒక బెడ్ లాగా తయారు చేసి ఎలా సార్ మీరు ఒకసారి కాళ్ళ పైన ఎత్తుకోగలుగుతారా? ఇప్పుడు మీరు కాళ్ళు ఇక్కడ పెట్టుకోండి. సో ఎగ్జామినేషన్కి సింపుల్గా మనము ఇప్పుడు ఈ సపోర్ట్, లెగ్ సపోర్ట్ చేయొచ్చు. ఓకే, కొంచెం ముందరకు రండి. ముందరకా సార్? జస్ట్ సిట్. దీన్నే మనము బెడ్గా తయారు చేసి ఇది చేయొచ్చు. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే పనుకున్న తర్వాత దీని హైట్ మనము వీ కెన్ రేజ్ ఇట్ అప్ టు ఒక కంఫర్టబుల్ ఎగ్జామినేషన్ లెవెల్స్కి మనం రేజ్ చేయగలం. సూపర్ సార్, సూపర్ ఐడియా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే పేషెంట్ ఫిదా అయిపోతాడు. సో సెకండ్ ఏంటంటే పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యన ఒకసారి లేగలుగుతారు. మామూలుగా ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ రూమ్స్లో డాక్టర్స్ ఒక పెద్ద టేబుల్ వెనకాల యాక్చువల్గా వేర్కోస్ వెయిన్స్ చెక్ చేసేది కూడా ఇక్కడే. ఇంకా థైస్ అండ్ నీ బిలో ఉంటుందా సార్? నీ బిలో ఉంటుంది, నీ అబవ్ ఉంటుంది. సో ఓకే, డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్. ఓకే, డిసీజ్ ఎక్స్టెంట్ బట్టి ఎక్కువగా నీ బిలో చూస్తుంటాం, ప్లస్ బట్ చాలా మందికి నీ అబవ్ కూడా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మామూలుగా ట్రెడిషనల్ కన్సల్టేషన్ రూమ్స్లో పేషెంట్కి డాక్టర్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్, దాని వెనకాల డాక్టర్ ఉంటారు, అండ్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దానివల్ల అదొక అథారిటేరియన్ కాన్సెప్ట్ అనమాట. అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో కంఫర్ట్ లెవెల్ ఆఫ్ కాన్వర్జేషనల్ లెవెల్ పేషెంట్కి డాక్టర్ ఎక్స్ట్రీమ్లీ అప్రోచబుల్ ఉండడానికి కూడా ఈ బ్యారియర్ ఫ్రీ ఎగ్జామినేషన్ రూమ్స్ అనేవి వెస్టర్న్ వరల్డ్లో కంప్లీట్గా చాలా ఆల్ మేజర్ హాస్పిటల్స్, మీరు స్టాన్ఫర్డ్, హార్వర్డ్ అన్ని దగ్గర కూడా ఇలాంటి ఎగ్జామినేషన్ టేబుల్సే ఉంటాయి. సో మేము ఈ స్పెసిఫిక్గా యుఎస్ నుంచి రిటర్న్ చైర్స్ అని ఇంపోర్ట్ చేసాం. చైర్ ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? మోర్ దెన్ 5 lakhs? ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ ఆల్సో వర్త్ ఇట్ అండి. మా పేషెంట్స్కి మా స్టాండర్డ్స్ ఆఫ్ కేర్లో ఇది ప్రొవైడ్ చేయడం అనేది ఐ ఫెల్ట్ ఇట్స్ నీడెడ్. ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్, ఇక్కడ ఆల్మోస్ట్ మీరు 6 ఎగ్జామినేషన్ రూమ్స్ చూస్తారు. సో ఎక్కడ ఏ డాక్టర్కి ఒక రూమ్ అసైన్ చేయమన్నమాట. వీ హ్యావ్ వన్ రూమ్ కాల్ కేర్ టీమ్ రూమ్. నేను ఎంత చూపిస్తాను. ఆ కేర్ టీమ్ రూమ్ లో డాక్టర్ టీమ్ అంతా కూర్చుంటారు. సో ఒకవేళ క్యాబిన్స్ ఉండదు. సో మీరు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నెక్స్ట్ ఇంకో డాక్టర్ చూడాలంటే మీరు బయటికి వెళ్ళి ఇంకో రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఫస్ట్ పేషెంట్ కూర్చోబెట్టి నెక్స్ట్ డాక్టర్ వచ్చి మిమ్మల్ని కంఫర్టబుల్ గా చూడగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాయా, ఆ థర్డ్ ఫ్లోర్కి వాడు వచ్చేదే కాళ్ళు ఉబ్బి అల్లాడి వస్తాడు పాపం. ఆ ఫ్లోర్కి వెళ్ళు, ఈ ఫ్లోర్కి వెళ్ళు, ఈ రూమ్కి వెళ్ళి, ఆ రూమ్కి వెళ్ళి అంటారు. అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే దాని అడ్వాంటేజ్, ఇప్పుడు కేర్ టీమ్ రూమ్ అంటే మేము ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ కూర్చుంటాం కాబట్టి ఒక పేషెంట్ రాగానే ఆ పేషెంట్ కండిషన్ ని మనం కలిసి మల్టీ డిసిప్లినరీ టీమ్ గా అందరం మాట్లాడుకొని బెస్ట్ ట్రీట్మెంట్ ఏందనేది మనం యూనో కొన్నిసార్లు ఇప్పుడు మాకు వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటర్వెన్షన్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, పొడియాట్రిక్ సర్జరీ, ఫుడ్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. అందరం ఒక రూమ్ లో ఉంటాం కాబట్టి మనం కలిసి యూనో పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకొని, లేకపోతే ఏమవుద్ది అందరు సైలోస్లో ఉంటారు. అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రూమ్లో ఉంటే ఆ పేషెంట్ కేర్ అనేది చాలా ఫ్రాగ్మెంటెడ్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అనేది ఈరోజు మోడర్న్ డే మెడికల్ కేర్లో మ్యాండేటరీ. అంటే ఒక్క డాక్టర్గా ఏది మనం క్యూర్ చేయలేము. ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్. సో ఈ కేర్ టీమ్ రూమ్ అనేది మేము ఇది కూడా వెస్టర్న్ కాన్సెప్ట్ కింద
కేర్ టీమ్ రూమ్ అనేది క్రియేట్ చేశాను. యాక్చువల్గా నేను ఒక పేషెంట్గా వచ్చుంటే కూడా ఇంత భయం కూడా ఉండేది కదా. నాకు అంత ఫ్రెండ్లీగా ఉంది చూడండి ఆ కన్వర్సేషన్ ఆయనతో. నేను యూజువల్గా నేను ఎక్కువ మాట్లాడుతుంటాను, ఈరోజు ఆయన ఎక్కువ మాట్లాడుతుంటే నేను వింటూ ఉన్నాను అనమాట. బికాజ్ కంఫర్ట్ కూర్చున్నప్పుడు పేషెంట్కి ఎప్పుడైనా చాలా కంఫర్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్. ఆయన భరోసా ఇవ్వాలి, డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇట్స్ లైక్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం మీద వచ్చాడు, నేను చెప్తున్నాను తనకి సొల్యూషన్ అనేలాగా చెప్పారు ఆయన. గ్రేట్ అర్జున్ రెడ్డి గారి, నాకు పిచ్చిగా నచ్చేసింది, ఈ కాన్సెప్టే నచ్చింది. థ్యాంక్ యూ అండి. బట్ ఇంత కాస్ట్లీ పెట్టి కూడా నార్మల్ యూజువల్గా అన్ని చోట్ల ఏమైతే ఉన్నాయో ప్రైజెస్ అలానే ఉన్నాయి, ఇక్కడ కూడా పెద్ద ఏం తేడా లేదు, ఫరక్ పడలా నాకైతే. గ్రేట్ అది. సో అన్ని రూమ్స్ అలానే ఉంటాయి కదా సార్? ఇంకా అన్ని రూమ్స్ ఇట్లా ఉంటాయి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పేషెంట్ లాగా ఫీల్ అవుతుంది. సో అన్ని రూమ్స్ మీకు చూస్తే ఎగ్జామ్ రూమ్ 4, ఎగ్జామ్ రూమ్ 5 అన్నీ కూడా ఇక్కడ వచ్చే పేషెంట్స్ నీట్గా చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, వేరే బెడ్ మీదకి వెళ్ళి ఇబ్బందులు లేకుండా. సో ఇదేంటి సార్, అన్ని డాక్టర్స్ ఇక్కడ మన డాక్టర్స్ కేర్ టీమ్ రూమ్ నేను చెప్పాను కదా. సో వి సిట్ హియర్ అండ్ ఒక్కొక్క పేషెంట్ చూడడానికి ఇక్కడ నుంచి వెళ్తాం అంతే. సో ఇది నేను చెప్పినట్టు మల్టీ డిసిప్లినరీ కేర్కి ఇది చాలా క్రిటికల్. ఇప్పుడు అందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు పేషెంట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయగలుగుతాం. ఓకే. సో దట్స్ ద అడ్వాంటేజ్. సో అవినాష్ గారు, హౌ ఆర్ యూ? సో అందరికి ఇక్కడ చూడొచ్చు, ఎటు చూసినా కానీ సార్కి అక్కడ కనిపించింది క్యాబ్ మీద. గ్రేట్. సో ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీలో ఎంతైనా చేంజ్ రావచ్చు, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టినప్పుడు డాక్టర్స్లో చాలా చేంజెస్ కనపడుతున్నాయి మనకి. అవైలబిలిటీ కష్టం, రూమ్స్ తిరగాలి, ఫ్లోర్స్ ఎక్కాలి, లిఫ్ట్లు అంత ఈజీగా మనకి ఎక్కువ పేషెంట్స్ ఉంటారు. బట్ ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టారు కేర్ టీమ్ రూమ్ అని, మొత్తం డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. గ్రేట్ అర్జున్ గారు, మంచి కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. ఎక్కడ ఫినిష్ చేశారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ? నేను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ AIG హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రైనింగ్ చేస్తానండి హైదరాబాద్లోనే. ఓకే. సో అర్జున్ గారు, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ కూడా భయం అనేది లేదు పేషెంట్కి, అంతలా డిజైన్ చేశారు. కింద రిసెప్షన్ కావచ్చు, పైన హెల్ప్ డెస్క్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్ రూమ్స్ కావచ్చు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కానింగ్స్ ఇవన్నీ సార్. ఇది డే కేర్ రూమ్స్ అండి. సో మనకి చాలా వరకు మనం చేసే ప్రొసీజర్స్ డే కేర్ లోనే, అంటే పిన్ హోల్ తో చేస్తాం కాబట్టి పేషెంట్స్ సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ డే. ఓకే. సో ఫుల్ రూమ్స్ అవసరం లేకుండా ఇక్కడ జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టేసి పంపించేస్తుంటాం. ఓకే. అండ్ ఆల్సో చాలా వరకు మనకి వూండ్ కేర్ చేస్తాం, డయాబెటిక్ ఫుట్ రిలేటెడ్ వూండ్స్, మానని పుండులకి ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ. ఓకే. సో ఆ పేషెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ డే కేర్ రూమ్స్ వాడతాం. చాలా మంది డయాబెటిక్ ఫుట్ అంటే కాల్ తీసేయాలంటారు ఎక్కడికి వెళ్తే, అది పెద్ద ప్రాబ్లం, అపోహ అండి. మనకి ఈ రోజు ఇండియాలో ఆల్మోస్ట్ పర్ ఇయర్ 2 million అంపిటేషన్స్ అవుతున్నాయి. ఓకే. సో వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ ఈ హాస్పిటల్ రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ మనం ఈ రోజు స్టార్ట్ చేసింది కూడా ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిజీజ్ గురించి స్పెషలైజ్డ్ మల్టీ డిసిప్లినరీ కేర్, ఒక వాస్కులర్ సర్జన్, ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, ఒక ఫుడ్ సర్జన్ అందరం కలిసి ఫుడ్ యాంపిటేషన్ ని ప్రివెంట్ చేయాలనేది వన్ ఆఫ్ ద మేజర్ మన గోల్ ఈరోజు, విజన్ కూడా. సో దాని గురించి చాలా వరకు చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. అవును. ఇప్పుడు ఏం చేస్తారు చాలా వరకు, ఒకవేళ పుండు వచ్చి మానకపోతే డయాబెటిక్ పేషెంట్స్ ఫస్ట్ ఒక జనరల్ సర్జన్ దగ్గరకు, ఒక ఆర్థోపెడిక్ దగ్గరకు వెళ్తారు. అక్కడ చాలా వాళ్ళకి ఈ వాస్క్యులర్ ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అని కూడా అవేర్నెస్ కొంచెం తక్కువ. ఓకే. సో చాలా వరకు మనం పెరిఫరీస్లో చూస్తే వాస్కులర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా యాంపిటేషన్ చేసే వరకు, అంటే చాలా బ్యాడ్ అయిపోయి ఇంకా ఏం చేయలేక ఇన్ఫెక్షన్ వచ్చేసి ఓవరాల్ పేషెంట్ సిక్ అవుతారు కాబట్టి వాళ్ళకి యాంపిటేషన్ ఆఫర్ చేస్తారు. ఓకే. సో చాలా వరకు యాంపిటేషన్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాం. కాకపోతే దానికి ఒక మల్టీ డిసిప్లినరీ కేర్ అనేది ఇంపార్టెంట్. రైట్ టైంలో ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని ఒకసారి వాస్కులర్ సర్జను, ఒక పొడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి దాని వాస్కులర్ ప్రాబ్లం కానీ అడ్రస్ చేయగలిగితే చాలా వరకు చాలా మంది ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తారు సార్ డయాబెటిక్ ఫుట్ ఎస్పెషల్లీ, ఎందుకంటే కాల్ తీసేయాలంటారు, ఇట్లా ఉన్నా పర్వాలేదు ఏదో మెడికేషన్ తీసుకొని నడిపించేసుకుంటారు. మీరు అన్నట్లుగా సివియారిటీ బాగా వెళ్ళిపోయిన తర్వాత అది హార్ట్కి కూడా ప్రాబ్లం కదా సార్? జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లోనే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. హార్ట్ ఉండొచ్చు, బ్రెయిన్ ఉండొచ్చు, అన్నీ కలిసి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వన్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ ద అదర్ బయటపడతాయి. ఒకవేళ
డయాబెటిక్ ఫుట్ ఉంటే ఈ సేమ్ పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్ట్రోక్ కి చాలా హై రిస్క్ అవుతారు. అవును అవును. సో కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసి ప్రివెంటివ్ మెడికేషన్ తీసుకోవాలి ఆన్ టైం అండ్ డయాబెటీస్ కంట్రోల్లో బట్ పెట్టుకుంటే సివియారిటీ అంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా కాల్ తీసేయకుండా మనం ఇక్కడ క్యూర్ చేసుకోవచ్చు కదా సార్? మాక్సిమం మనం ఎంత సాల్వేజ్ చేయగలుగుతామో అంత ట్రై చేస్తామండి. Okay. కంప్లీట్ గా యాంపిటేషన్ అనేది అవాయిడ్ చేయడం అంటే ద పేషెంట్ రైట్ టైంకి రావాలి. రైట్ టైం కావాలి. కొంతమంది ఏళ్ళు తీసేయాలంటారు. కొంచెం అర్లీగా వస్తే చాలా వరకు యాంపిటేషన్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసి డిలే చేసుకుంటే దెన్ ఇక్కడికి వచ్చినా మనము యాంపిటేషన్ లెవెల్ని తగ్గిగలుగుతాం. ఓకే ఓకే. ఒకవేళ బయట బిలో ద నీ యాంపిటేషన్ అని చెప్తే మనము ఒత్తి ఫుట్ వరకు రెస్ట్రిక్ట్ చేయడానికో ఆర్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికో మనం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ సో ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేసేయచ్చు, వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే రూమ్స్ కూడా ఉన్నాయి? ఇంకా రూమ్స్ ఉన్నాయి. డే కేర్ ప్రొసీజర్స్ వరకు ఇక్కడ ఇస్తాం. బట్ ప్రొసీజర్ ఇక్కడే లేదు, ప్రొసీజర్ కూడా ఆపరేషన్ థియేటర్లో చేస్తాం. వూండ్ కేర్ వర్క్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ వరకు జస్ట్ పిన్ హోల్ ఇక్కడ ఏంటి సార్? జస్ట్ చెక్ చేయటమేనా? ఇది అల్ట్రాసౌండ్ రూమ్ అండి, వేర్ పేషెంట్స్కి ఇనిషియల్గా ఒకవేళ డయాబెటిక్ ఫుడ్తో కానీ వచ్చినా, ఏమైనా ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైబ్రాయిడ్ ప్రాబ్లంతో వచ్చినా ఫస్ట్ ఒక స్క్రీనింగ్ లాగా చేసి అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ స్టెప్స్ అనేది మేము చెప్పగలుగుతాం. బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు సార్ ఆల్మోస్ట్. అంటే ఖర్చు అనేది పక్కన పెడితే పేషెంట్కి కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో బట్ మీరు ఖర్చు గురించి చెప్పాల్సిన పర్లేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇఫ్ యూ డోంట్ మై అమ్మగారు ఫస్ట్ ఈ సెంటర్ పెడతా అన్నప్పుడు అమ్మగారు ఫీలింగ్ ఏంటి? అమ్మగారు ఫీలింగ్ అంటే అట్లేం లేదు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అంటే వాళ్ళకి సర్వీస్ అనేది ఇష్టము. సో హెల్త్ కేర్ అనేది మనకి ఈ రోజు కూడా, అందుకని నన్ను హెల్త్ కేర్లోనే దే వాంటెడ్ మీ టు కంటిన్యూ అండ్ ఐ ఆల్సో వాంట్ టు కంటిన్యూ బికాజ్ హెల్త్ కేర్ అనేది ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్మ్. సో దాంట్లో మనము బెస్ట్ క్వాలిటీ కేర్ కానీ పేషెంట్స్కి అందివ్వగలిగితే అండ్ ఆల్ సొసైటీ, అంటే సొసైటీలో అన్ని అందరికీ అందుబాటు అయ్యేటట్టు ఓకే ఇది చేయాలని మేము రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టాం. ఓకే ఓకే ఓకే. ఇట్స్ నాట్ a hospital. It's not a hospital. Yeah, We wanted to be a vascular institute of global reputation one day. Okay. So we are in the very early stages, but కానీ అదే స్టాండర్డ్స్ లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం ప్రతి ఒక్కటి డిజైన్ చేయడం. కానీ వీ గాట్ అమెరికన్ ఆర్కిటెక్ట్ కాల్డ్ క్యానన్ డిజైన్. ఓకే ఓకే. క్యానన్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫార్మోస్ట్ హెల్త్ కేర్ డిజైనర్స్. ఓకే ఓకే. మీరు మాయో క్లినిక్ బిల్డింగ్స్ నుంచి యుఎస్ లో టాప్ హాస్పిటల్స్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే. వాళ్ళు ఇండియన్ మనల్ని ఇక్కడ హైర్ చేసి ఈ ఫెసిలిటీని డిజైన్ చేసాం. ఎందుకంటే పేషెంట్ సెంట్రిక్ కేర్ అనేది ఫస్ట్ ఫెసిలిటీతో స్టార్ట్ అవుతుంది. ఒక ఫెసిలిటీ కానీ పేషెంట్ ఫస్ట్ అప్రోచ్ తీసుకుంటే రైట్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటీరియర్స్, ఎందుకంటే ఇంటీరియర్స్ అనేది బాగుంటే పేషెంట్స్కి యాంగ్జైటీ తగ్గుతుంది. అవును అవును. కంఫర్టబుల్గా ఉన్న ఎన్వైర్న్మెంట్లో జనరల్గా రికవరీ అనేది ఫాస్టర్గా అవ్వచ్చు. ఓకే ఓకే. సో ఆ దృష్టిలో పెట్టుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని హైర్ చేశాము. ఓకే. సో బట్ చెప్పాలంటే ఇప్పుడున్న సొసైటీలో విద్యా వైద్యం రెండు కూడా కమర్షియల్ అవ్వకూడదు, కానీ ఈ రెండు ఫుల్ కమర్షియల్ అయిపోయినాయి అన్ని ప్లేసెస్లో. నాట్ ఓన్లీ ఇండియా, మిగతా కంట్రీస్లో కూడా వింటుంటాం మనం. బట్ మీ ఫ్యామిలీకి సేవ చేయటం అంటే పిచ్చి. సేవ తర్వాత సంపాదన అంటారు. అంటే సంపాదన ఉంది కాబట్టి సేవ చేస్తున్నారు, వేరే విషయం అనుకోండి. బట్ ఇలాంటిది పెట్టినప్పుడు డెఫినెట్గా అక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి కావచ్చు, లేకపోతే ఆంధ్ర తెలంగాణలో తెలిసిన వాళ్ళు కావచ్చు, రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ హాస్పిటల్ ఇండస్ట్రీలో చాలా టఫ్, అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దాన్ని అసలుకి? వీ హోప్ టు కీప్ దిస్ యాక్సెసిబుల్ అండి. ప్రతి ఒక్కరు, అంటే మనం టర్న్ డౌన్ చేయము ఎక్కువగా. ఓకే. నార్మల్గా పెట్టుకోగలిగినా మేము టర్న్ డౌన్ చేయము పేషెంట్స్ని. వాట్ ఎవర్ కేర్ వీ కెన్ ఆఫర్ పేషెంట్ని చూసి కొంచెం పేషెంట్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా కొన్నిసార్లు వీ డూ కన్సిడర్ ద కాస్ట్ అనమాట. ఓకే ఓకే. వీ ట్రై టు ఆల్సో హ్యావ్ అ సర్వీస్ ఓరియంటెడ్, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ సర్వీస్. ఏ హాస్పిటల్ వితౌట్ ప్రాఫిట్ నడవలేదు. సో అది బ్రేక్ ఈవెన్ అవ్వాలి కదా, బ్రేక్ ఈవెన్ అవ్వాలి. లేదంటే గ్రో అవ్వాలంటే ఒక ఆర్గనైజేషన్, ఇదే కాదు ఇది ఫస్ట్ బ్రాంచ్, ఇంకో 5 బ్రాంచెస్ పెట్టాలంటే ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోవాలి. అవును అవును అవును. సో ప్యూర్గా మన చారిటబుల్ వెళ్ళినా ద ఆర్గనైజేషన్ విల్ బి లిమిటెడ్. ఓకే ఓకే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది, అంటే హూవర్ కెన్ అఫోర్డ్, వీ హోప్ దట్ దే విల్ పే ద హాస్పిటల్
ఇన్ ద రైట్ వే. అండ్ ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మేము తగ్గించి కన్సిడర్ చేసి. సో మీ మోటో కూడా ఫస్ట్ సర్వీస్ తర్వాత మనీ, అంతేనా? ఇట్ ఈస్ నాట్ మనీ అండి, ఇట్ ఈస్ అ ప్యాషన్, వాస్కులర్. yes exactly yeah. సో బట్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ హాస్పిటల్, మీకు తెలుసు ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చూస్తుంటారు, ఎంత సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. బిజినెస్ అన్నాక సస్టైనెన్స్ ఇంపార్టెంట్, బట్ గ్రీడ్ అనేది ఐ డోంట్ బిలీవ్ అండి. గ్రీడ్ ఉండకూడదు ఏ బిజినెస్ లో, బట్ ఫేర్ సర్వీస్ ఇచ్చి, ఫేర్ వాల్యూ సర్వీస్ ఇచ్చి పేషెంట్స్ హ్యాపీగా పే చేస్తే దట్ ఈస్ అ గుడ్ బిజినెస్. బట్ ఈ మధ్యన మన గ్రీడ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ గ్రీడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ రైట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంత బిజినెస్ అయినా ఇట్ ఈస్ హెల్త్ కేర్ and it is a service. ప్రాణం కాపాడటం అనేది చాలా 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 దేవుడిచ్చిన ఇంకొకరికి ప్రాణం ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా సార్. yes. సో ఇవన్నీ కూడా మన రూమ్స్ అండి. ఒకసారి అయిన తర్వాత వన్ డేనే కదా? అలా అంటే డిపెండ్స్. మనము ఇక్కడ మేజర్ వాస్కులర్ సర్జరీ కూడా చేస్తాం. we do everything from open the aortic surgery నుంచి ఎండోవాస్కులర్ అంటే చిన్న పిన్ హోల్స్ తో మనము చేస్తాం ట్రీట్మెంట్స్. అసలు కోయటం, కుట్లు లేకుండా అవి కూడా ఉన్నాయండి. అన్ని మనం పిన్ హోల్స్ తో చేయలేము. ఇప్పుడు వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు మన టీంలో. వాస్కులర్ సర్జన్స్ కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ ద్వారా పోయి చేయలేనప్పుడు ఓపెన్ సర్జరీతో చేస్తారు. సో ఇట్స్ అ కాంబినేషన్. ఏ పేషెంట్ కి ఐడియల్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకి హైదరాబాద్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది ఉంది. సో హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అంటే ఒక క్యాత్ ల్యాబ్, మనం ఇమేజింగ్ అడ్వాన్స్డ్ ఇమేజ్ డివైసెస్ ఒక ఆపరేటింగ్ రూమ్ లో ఉండే ఒక కాన్సెప్టే హైబ్రిడ్ ఆపరేటింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్. ఆ మెషిన్ లో కూడా AI ఉంటుంది, బట్ ద కాన్సెప్ట్ ఇస్ ఒక క్యాత్ ల్యాబ్ జనరల్ గా సపరేట్ ఉంటుంది, ఆపరేటింగ్ రూమ్ సపరేట్ ఉంటుంది. ఈ రెండు కలిసి పెట్టినప్పుడు ఎండోవాస్కులర్ అంటే ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ ప్లస్ ఓపెన్ సర్జరీ కలిసి చేయొచ్చు. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఆ ఎందుకంటే వాస్కులర్ సర్జరీకి అది వెరీ కోర్ రిక్వైర్మెంట్. గుడ్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్స్ కి హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ రోజు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో చూస్తే. సో అక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా ఇండియాస్ ఫస్ట్ GE Alia 740 ఫస్ట్ మిషన్ హైదరాబాద్ లో ఉంది. GE Alia ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ ఇన్ ద వరల్డ్ అది. సో దాన్ని మనం ఫస్ట్ GE తో టైప్ అయ్యి ఇక్కడ తీసుకొని వచ్చున్నాము. అమ్మ సపోర్ట్ ఎలా ఉంది హాస్పిటల్ కట్టేటప్పుడు? అమ్మకు కూడా మంచి టేస్ట్ ఉంది కదా? వాళ్ళ సపోర్ట్ తోనే కదా అంత మంచి ఆర్కిటెక్ట్స్ కానీ అంత మంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే మనము ఐ కాంట్ పర్సనల్ లెవెల్ నేను ఇంతలో చేయలేను. ఓకే నిజంగా అంటే ఎలా ఉంటుంది అమ్మకి మీకు బాండింగ్ అసలుకి? మేము ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అండి. ఆల్వేస్ బీన్ వెరీ లైక్ గుడ్ ఫ్రెండ్స్. అబ్సల్యూట్లీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఈ రోజుకి we always talk and we always keep meeting. ప్రతి డిసిషన్, ఇంపార్టెంట్ డిసిషన్స్ మేము కలిసి తీసుకుంటాం. వస్తుంటారు అప్పుడప్పుడు అమ్మ హాస్పిటల్కి హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా వస్తారు. కొడుకు పుట్టినప్పుడు కాదు, కొడుకు ప్రయోజకుడైనప్పుడు, తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి అన్నప్పుడు అమ్మ ఇష్టమా డాక్టర్ని చేయటం, లేకపోతే మీ డ్రీమ్? మా ఫ్యామిలీ, కొంచెం నా ఫ్యామిలీ. దాని తర్వాత ఇట్ బికేమ్ మై డ్రీమ్ అట్ సమ్ పాయింట్. సో అందుకని డాక్టర్ అయిపోయారు. మా ఫ్యామిలీ ఎక్కువ ప్రెషర్ పెట్టింది, బట్ మేబీ ఇట్స్ రైట్ డెసిషన్. ఆ టైంలో ఐ వాజ్ యంగ్, నేను మరీ యంగ్ ఉన్నాను. సో హ్యాడ్ అదర్ థాట్స్, బట్ ఆఫ్టర్ బికమింగ్ అ డాక్టర్, ఒక రేడియాలజిస్ట్ అయ్యి ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రైనింగ్ అయిన తర్వాత మనం చేయగలిగిన మంచి చూసి, అండ్ నౌ ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ అ గ్రేట్ డెసిషన్ అట్ దట్ టైమ్ దట్ ఐ బికేమ్ అ డాక్టర్. అండ్ ఈ రోజుకి నేను చాలా మంది ఎందుకు చేస్తున్నావు, వాట్ ఎవర్ ఫ్యామిలీ అది ఇది అని అంటారు, బట్ దిస్ ఇస్ మై కోర్. అండ్ వాళ్ళకి నేను ఇది చేస్తేనే, అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు కదా, బయట వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు కదా అని అంటారు. బికాస్ యూనో హెల్త్ కేర్ ఇస్ హెల్త్ కేర్. ఇట్స్ నాట్ అదేమి అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ యూ వెరీ ఏదో రిచ్ అయిపోతామో, ఏదో సక్సెస్ఫుల్ అవుతాం అని ఉండదు. హెల్త్ కేర్ ఇస్, ఎందుకంటే యాజ్ ఎ సర్వీస్ చేసినప్పుడు దాంట్లో అది సర్వీస్ కానీ చూడాలి. సో బట్ మై ఆన్సర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఫీల్డ్ లో, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు మీరు రిచ్ అయిపోవడానికి హాస్పిటల్ పెట్టారన్నారు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరు నమ్మరు. సర్వీస్ చేయడానికి ఆయన పెట్టుంటారు పాపం. అట్లేం లేదండి. పబ్లిక్ సర్వీస్ అనేది మంచి వాళ్ళు
మంచి చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే దెన్ వీఆర్ లెటింగ్ ద వే ఫర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ వాల్యూస్ టు కమ్ అప్, రైట్? సో మంచి చేయాలనుకున్న వాళ్ళు కష్టమైన నష్టమైన ముందరుండి నిలబడి పోరాడి చేయాలి. ఆబ్వియస్లీ వాల్యూస్ ఎథిక్స్ లేని వాళ్ళు అంత మాత్రం అంత దిగజారకుండా ఉండరు. సో వాళ్ళు దట్ ఈస్ దేర్ నేచర్. మన నేచర్ ఇస్ టు డూ దిస్ ఫర్ ద పీపుల్, అది టు డూ ఇట్, టు ఫైట్ ఫర్ ద రైట్ గవర్నమెంట్ టు బి ఇన్ ప్లేస్ అండ్ టు డూ ఇట్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్. సో ఇదేంటి సార్, ఇది సిటీ స్కానా? ఇది మన సిటీ స్కాన్. ఓకే ఓకే. ఓ ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్? చాలా మంది చెప్తారు కోట్లు అని. డిపెండ్స్ అండి. సో డిపెండ్స్ ఆన్ ద స్లైసెస్ అండ్ ఆల్, బట్ దిస్ ఇస్ అ గుడ్ సిటీ మెషిన్. ఇక్కడ మనకి ఉన్న ఆల్ ది ఇమేజింగ్ హ్యాపెన్స్ హియర్. ఓకే. సో సిటీలో ఇదే ఫస్ట్ మిషన్ అంటే? లేదు, సిటీలో ఇట్స్ స్టాండర్డ్ సిటీ మెషిన్, మంచి గుడ్ క్వాలిటీ సిమెంట్. ఇది కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కదా టెక్నాలజీ. మేక్ ఇది మనకి ప్రస్తుతానికి మొన్నే కదా స్టార్ట్ చేసాం మనం, జస్ట్ అన్ ఇయర్. సో లేటెస్ట్ మెషిన్ ఇది, లేటెస్ట్ అండ్ అంతా 3D అన్ని చేయగలుగుతుంది అండ్ ఎక్సలెంట్ లో రేడియేషన్ అండ్ AI బేస్డ్ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. ఓకే. సో ఇట్స్ అ ఫంటాస్టిక్ మెషిన్ ఫ్రమ్ సిమెన్స్, జర్మనీ. ఓకే. సో ఇప్పుడు సిటీలో ఫస్ట్ మిషన్ వచ్చిందని చెప్పారు కదా సార్? అది పైన ఉంటుంది, అది హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అది. ఓకే. సో ఇక్కడ వచ్చి ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో ఎప్పుడైతే ఎక్కువ సిక్ పేషెంట్స్ ఉంటారో ఈ బెయిన్ వాడతాము. ఓకే. అండ్ పోస్ట్ ప్రొసీజరల్ కేర్, ఏమన్నా పెయిన్ మేనేజ్మెంట్కి, పోస్ట్ ప్రొసీజరల్ రికవరీ అప్పుడు కూడా ఈ ప్రొసీజర్ ఈ రూమ్స్ వాడుతుంటాము. ఓకే ఓకే ఓకే. సో మీరు చెప్పిన ఫస్ట్ అది హైదరాబాద్ లో వచ్చిన ఫస్ట్ మిషన్ అంటే అది పైన ఉంటుంది, అది 4th floor లో ఉంటుంది. చూడొచ్చా సార్ మేము దాన్ని? ప్రస్తుతానికి పేషెంట్స్ ఉన్నారు, బట్ అది అయిపోగానే మనము విల్ గో అండ్ సీ అండి. మీరు ఎవరైనా రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ కి రావాలనుకుంటే గచ్చిబౌలిలో గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. గచ్చిబౌలి ఏఎంబీకి వెళ్ళే రూట్ లో ఆ ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ లో ఆ హోటల్ ఉంది రాడిషన్, దాని పక్కన లెఫ్ట్ తీసుకుంటే ఇమీడియట్ సెకండ్ లెఫ్ట్ లో డెడ్ ఎండ్ లో సార్వే రివియా ఓన్ బిల్డింగ్. ఇదంతా కూడా ఇది DLF రోడ్ నుంచి యాక్సెసిబుల్ అండి. DLF వెనకాల నుంచి DLF రోడ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పాం కదా హైదరాబాద్ లోనే ఫస్ట్ మిషన్ పేరెంట్ సార్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ అండి. GE ఆలియా జనరల్ ఎలక్ట్రిక్ అని అమెరికన్ కంపెనీ ఉంటుంది, ఓకే, లీడర్స్ ఇన్ హెల్త్ కేర్. ఓకే. GE ఆలియా 740 అని ఈ యొక్క హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్. సో బేసిక్ గా ఓపెన్ సర్జరీ చేస్తూనే ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్ చేయగలుగుతాము ఈ మిషన్ మీద. ఓ. సో ఆపరేటింగ్ రూమ్ లో ఒక క్యాథ్ ల్యాబ్ పెట్టాలంటే దానికి డెడికేటెడ్ డిజైన్ ఉంటుంది. ఓకే. ఇది ఫస్ట్ రోబోటిక్ క్యాంట్రీ. ఓకే. ఇది రోబోటిక్ బేస్డ్ హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్ GE ఆలియాది ఫస్ట్ మన ఇండియాలో తీసుకొచ్చాము. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన లోపల ఎక్స్రేస్ తో చూస్తాము. సో ఎక్స్రేస్ వాడినప్పుడు ఎంతో కొంత రేడియేషన్ పోతుంది, అది తప్పదు. హార్ట్ స్టెంట్ వేసినప్పుడు అయినా ఏం చేసినప్పుడైనా మైల్డ్ రేడియేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త మెషిన్స్ AI వాడి ఆల్మోస్ట్ ఆ రేడియేషన్ 1/5. ఓ. సో ఎంత నామినల్ అంటే సో రేడియేషన్ చాలా వరకు అసలు ఈ ప్రొసీజర్స్ చేసినప్పుడు ఎలాంటి హార్మ్ లేకుండా మనము ఈ కొత్త మెషిన్స్తో చేయగలుగుతున్నాము. సో కంపారిటివ్లీ ఓల్డర్ మెషిన్స్ దీనికన్నా ఒక 5 times ఎక్కువ రేడియేషనే వచ్చేది. కానీ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ మిషన్ అంటే ఏంటి సార్, అంత కాస్టా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయరా? కాస్ట్ అండి అది, ప్లస్ అది ఇన్స్టాల్ చేయడానికి కూడా మామూలుగా ఒక ఆపరేటింగ్ రూమ్ 600 square feet ఉంటే ఈ ఆల్మోస్ట్ మనకి 800 square feet దాకా జస్ట్ ఆపరేటింగ్ రూమ్ ఒకటి ఉంటుంది, తయారు చేయాల్సి వచ్చింది. ప్లస్ ఆ మషిన్ వీల్స్ పైన ఉంటుంది. క్యాథ్ ల్యాబ్స్ జనరల్ గా సీలింగ్ పైన అటాచ్ ఉంటుంది, ఈ వీల్స్ పైన ఉంటుంది కాబట్టి దానికి ఆ ఫ్లోరింగ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 months పట్టింది. ఓ మై గాడ్. ఆ ఫ్లోరింగ్ అంత పర్ఫెక్ట్. వాట్ అబౌట్ ద కాస్ట్ సార్? కాస్ట్ ఆల్మోస్ట్ 12 crores అండి. 12 కోట్ల మిషన్. ఓకే. మామూలుగా ఒక క్యాథ్ ల్యాబ్ 5-6 crores ఉంటుంది. సో ఈ మషిన్ ఆల్మోస్ట్ డబుల్. అండ్ మళ్ళీ ఆపరేటింగ్ రూమ్ కూడా అంతా తయారు చేయడానికి ఇంకా లైక్ హైబ్రిడ్ రూమ్ లో ఇంకా అడిషనల్ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక OR లో అవసరము అన్ని కలిపి. బట్ హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో ఎవరైనా ఇది చేయించుకోవాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందే. ఇంకా అవైలబిలిటీ ఉందని తెలుసా చాలా మందికి? ఇప్పుడు వస్తుంది ఐడియా, బట్ దెర్ ఆర్ షార్ట్ కట్స్. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టకుండా కూడా చిన్న సిఆర్మ్స్ పెట్టి దాంట్లో కొంచెం ఎక్కువ రేడియేషన్ వస్తుంది, ఆర్ కాంట్రాస్ట్ ఎక్కువ డై ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఓకే. అది ఈ మెషిన్ లో మనము డై రేడియేషన్ సేఫ్టీ కానీ ప్లస్ కన్వీనియన్స్ ఓవరాల్ సర్జన్ కన్వీనియన్స్ కానీ ఫెంటాస్టిక్ అండి. ఓకే ఓకే. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే నాట్ ఓన్లీ వాస్కులర్ వైన్స్, సో డయాబెటిక్ ఫుట్ ఉన్నా కానీ, ప్రోస్టేట్ కానీ, అయోటిక్ జబ్బులు అంటే అయోటా అంటే
కడుపులో పెద్ద రక్తనాళము గుండె నుంచి వచ్చే అయోటా అని ఒకటి ఉంటుంది. ఓకే. అది బాడీలో మెయిన్ హైవే. ఓకే. దాని నుంచి చిన్న చిన్న సైడ్ రోడ్స్ వస్తుంటాయి అన్నమాట. ప్రతి అవయవంకి సప్లై అవుతుంది. ఆ అయోటాలో ప్రాబ్లమ్స్ ఉండేది కూడా మనము హైబ్రిడ్ లో మన ఇక్కడ అదొక స్పెషాలిటీ మనం. ఓకే. ఓకే. సో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ? సో వాస్కులర్ సర్జరీ ఒకటి ఉంది, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఒకటి, ఫుట్ సర్జరీ అండ్ కార్డియాలజీ కూడా మాకు సపోర్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్. కొన్ని కొన్ని కొంతవరకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆంకాలజీ వర్క్ కూడా చేస్తారు. అంటే క్యాన్సర్ లో సర్జరీ చేయకుండా ఇక్కడ క్యూర్ చేయొచ్చని విన్నాను నేను. ఏంటి అసలు అది? సో ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ అండి, అర్లీ స్టేజ్ లో గాని ఉంటే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు సర్జరీ లేకుండా జస్ట్ ఒక పిన్ హోల్ తో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ మైక్రోవేవ్ నీడిల్స్ అని ఇమేజింగ్ వాడి ట్యూమర్స్ వరకు మనము హీట్ చేసి కిల్ చేయగలుగుతాము. ఓకే. సో దాంతో లివర్ తీసేయాల్సిన అవసరం ఉండదు, ట్రాన్స్ప్లాంట్ డిలే చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్ ఒకవేళ క్యాన్సర్ వేరే దగ్గర నుంచి లివర్కి స్ప్రెడ్ అయినా ఆర్ బోన్స్కి స్ప్రెడ్ అయినా వెన్నెముకలకు స్ప్రెడ్ అయినా మామూలుగా రేడియేషన్తో వాటితో ట్రీట్ చేస్తాం అనుకోండి. దీంట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు జస్ట్ పిన్ హోల్స్తో ఎయిదర్ రక్తనాళాల ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా స్కిన్ నుంచి ఇమేజింగ్ వాడి ఆ క్యాన్సర్ని నీడిల్స్ ద్వారా వేరియస్ మోడర్న్ డివైసెస్ ద్వారా వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. సో నాట్ ఎవ్రీ క్యాన్సర్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ దట్ కెన్ బి ట్రీటెడ్ బై ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. అది వన్ ఆఫ్ ది సపోర్ట్ అన్నమాట. ఆంకాలజీలో వన్ ఆఫ్ ద పిల్లర్ ఇస్ ఇంటర్వెన్షనల్ ఆంకాలజీ ఆర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. బట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు కూడా చాలా తక్కువ మంది కదా సిటీలో. ఇప్పుడు ఈ మధ్యన బాగానే పెరుగుతున్నారండి, బట్ కానీ డిపార్ట్మెంట్స్ అడ్వాన్స్డ్ వెల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్స్ అనేది ఇంకా రేడియాలజీ చాలా మంది ఉన్నారు కానీ ఇంటర్వెన్షనల్ చాలా తక్కువ. బట్ వెల్ ఎక్విప్డ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్స్ అనేది ఇంకా కూడా తక్కువే. ఓకే. సో ఇది లాస్ట్ ఫ్లోర్ తో ఇక్కడతో ఫినిషింగ్. ఓకే. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు సార్ మీరు? నేను 12 hours ఉంటానండి. ఇదే ఇల్లు 12 to 14 hours. సో ఫ్యామిలీ లైఫ్, ఎంజాయ్మెంట్, ట్రిప్స్, ఎక్కడికన్నా వెళ్ళటం. ఓ ఇదేనా మిషన్? సో ఇది మా హైబ్రిడ్ ఆపరేటింగ్ రూమ్. ఓకే. డాక్టర్ మహేశ్వర్ అనెస్థెటిస్ట్. ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళకి? ఇక్కడ ఇప్పుడు మనము ఇది నీ పెయిన్ ఉన్న వారికి జెనికులర్ నర్వ్ అబ్లేషన్ అంటే నర్వ్ ఏదైతే పెయిన్ కండక్ట్ చేసే నర్వ్ ఉంటుందో ఆ నర్వ్స్ని డ్యామేజ్ చేసి నీ పెయిన్ తగ్గించగలుగుతున్నాము. సో స్పెషలీ సర్జరీకి వెళ్ళలేని వాళ్ళు, వెరీ యంగ్ పీపుల్ టూ ఎర్లీ ఫర్ సర్జరీ, ఫర్ ఈ పేషెంట్కి వేరే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సర్జరీకి వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళకి పెయిన్ కంట్రోల్కి ఈ జెనికులర్ నర్వ్ అబ్లేషన్ అనేది చేస్తాం. సో రోబో మూవ్మెంట్ లాగే ఉంది అది కూడా. సో చాలా పెద్దది సార్ మిషన్, నేను ఎప్పుడు చూడలేదు ఎంత పెద్దది. ఈ మన గెటింగ్ ఏ మాడ్యులర్ ఓఆర్స్ అండి, స్వీడన్ నుంచి డెడికేటెడ్గా ఇంపోర్ట్ చేసాము. అడ్వాన్స్డ్ అనస్థీషియా మెషిన్స్, లేటెస్ట్ జీ హెల్త్ కేర్ అనస్థీషియా మెషిన్స్. సో ఎవ్రీథింగ్ వచ్చి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ తీసుకున్నాం మనం. నేను కొన్ని హాస్పిటల్స్లో చూసాను కానీ సార్ ఏంటి సార్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది టెక్నాలజీ, మిషన్స్, దాని మెకానిజం, everything is state of the art అండి. సో ఎక్కడ నో కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ కాస్టింగ్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఓకే. ఓకే. సో ఇది ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ 20 years అనేది. దిస్ ఇస్ యువర్ డ్రీమ్ ఆర్ దిస్ ఇస్ యువర్ మామ్ అండ్ డాడ్స్ డ్రీమ్? ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు లైఫ్ లో. ఇట్స్ ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్. బేసిక్లీ ఫైనాన్షియల్ రిటర్న్స్ అనేది ఎప్పుడైనా వస్తాయి కానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది చేసినా మనము ఫుల్ హార్ట్తో, అంటే ఎవరైనా ఇక్కడికి వస్తే ఆ పేషెంట్కి కంప్లీట్గా 100% మనం బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, క్వాలిటీ ఆఫ్ ద కేర్, డాక్టర్స్ కానీ, హెల్త్, నర్సింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక గుడ్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలనేది ఒక విజన్ మాకు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మేము వేరియస్ మేజర్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గెటింగ్ ఏ అనే ఓఆర్సి స్వీడిష్ కంపెనీతో టైఅప్ అయ్యాము. హెల్త్ మన మషీన్ హైబ్రిడ్ ఓఆర్కి జీఈతో. సో అట్లా ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ కంపెనీస్తో టైఅప్ అయ్యి మనము ఈ ఫెసిలిటీ చేయాలి. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మ ఒక 100 కోట్లు కావాలి అంటే ఎందుకు అని అడుగుతారు అమ్మలు. నాన్న ఒక 100 కోట్లు కావాలంటే సరిపోతాయా అని అడుగుతారు నాన్నలు. డెఫినెట్గా
బికాజ్ ఇంత పెద్ద సామ్రాజ్యం కట్టేటప్పుడు అది కామన్. అసలు ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు ఇంకా అనేదాన్ని మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే చేశానండి ఏదైనా. సో వాళ్ళకి హెల్త్ కేర్ అనేది అక్కడ ఒక దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. బికాస్ ప్రతి ఒక్కరు మనలో ఇప్పుడు మనమే ఒక పేషెంట్గా పోతే ఒక ఆర్గనైజేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ లెవెల్లోనే డెలివర్ చేయాలి కేర్ మనం కానీ చేస్తే కానీ అనేది ఒక మా అందరి విజన్ అన్నమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు ఎక్కడ అంటే కాంప్రమైజ్ అనేది కాకుండా నాకు సపోర్ట్ చేశారు. ద సేమ్ టైం మా విజన్ని యాజ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. ఓకే అండ్ ఫ్యూచర్లో వాళ్ళ లెగసీ మీరు కంటిన్యూ చేయరా, మీరు కానీ మీ సిస్టర్ కానీ? అట్లేం లేదండి, ఐఎమ్ డెడికేటెడ్ టు హెల్త్ కేర్ రైట్ నౌ. ఇప్పుడు నాకు రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అనేది లైక్ నేను చెప్పిన కొన్ని నాన్ సర్జికల్ థెరపీస్ అయినా ఆఫర్ చేయాలని ఎన్నో విజన్స్ ముందరికి తీసుకుపోవాలని నా ఇంట్రెస్ట్. అదే దట్ ఐ ఫైండ్ ఇస్ అ బిగ్ పబ్లిక్ సర్వీస్. ఓకే. సో ఈరోజు వాళ్ళిద్దరు ఆల్రెడీ చేస్తున్నారు, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ మోర్. ఓకే. సో రైట్ నౌ ఐఎమ్ హియర్. చెప్పాలంటే మీకన్నా వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా అన్నిట్లలో పార్టిసిపేట్ చేయటం, తిరగటం. అవును, అబ్సల్యూట్లీ. సో నిజంగా సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంటే అన్ని రకాల వ్యాపారాలు, పొలిటికల్ లైఫ్ అన్నీ ఉన్నా కానీ లైఫ్లో ఇంకా అసలు ఏది లేదు అనేంతగా దేవుడు ఇచ్చినా కానీ మీ ఫ్యామిలీకి హెల్త్ కేర్లో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ సొసైటీ అని మీరు ఇలా స్టార్ట్ చేసి అది కూడా కమర్షియల్గా కాకుండా విత్ రీజనబుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా గ్రేట్. వాట్ ఈస్ మీన్ బై రివియా? రివియా అంటే రేడియోలాజికల్ ఇంటర్వెన్షన్స్ వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ అడ్వాన్సెస్ అంటే అది ఒక అబ్రివియేషన్. మేము చేసే ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఒక అబ్రివియేషన్ చేసి ఓకే అండ్ సంథింగ్ దట్ పీపుల్ కెన్ ఆల్సో ఈజీలీ పికప్ అనమాట. రివియా అంటే రివర్ అనుకున్నాము, బట్ రివియా అనేది వి ఫౌండ్ ఇస్ అబ్రివియేషన్ ఆఫ్ వాట్ వీ డూ. బ్లడ్ ఫ్లో కూడా ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంటుంది కాబట్టి సో రివ్యూ అని నేను చూస్ చేసాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ రెడ్డి గారు. దేవుడు ఇవ్వటం అందరికి ఇస్తుంటారు, బట్ దాన్ని చాలామందికి పంచిపెట్టడం అనే ఆ ఐడియా రావటం నిజంగా గ్రేట్. అది మీకు వచ్చింది, అమ్మ నుంచి వచ్చింది కాబట్టి అది అలాగనే కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్.